డియర్ పీవీసీ మెటా పార్ట్నర్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. మనకి పీవీసీ మెటాలో కొన్ని మార్పులు చేశారు. టోకెన్ ఫార్మింగ్ డాట్ ఐఓ, టోకెన్ స్టేకింగ్ డాట్ ఐఓ డొమైన్ ఓపెన్ అయితే లేదు, కొత్త డొమైన్ తీసుకొచ్చారు వీళ్ళు. ఇప్పుడు మనకి వాట్సాప్లో పెట్టినాం కదా, లింక్ పెట్టాను చూడండి. లింక్ కాపీ చేసుకోండి. ఫస్ట్ లింక్ను కాపీ చేసుకొని మీరు వేసారంటే మీకు సేఫ్ ఆల్ కానీ ట్రస్ట్ వాలెట్ కానీ ఉంటుంది కదా. నేను సేఫ్ ఆల్ చేస్తున్నా. ట్రస్ట్ వాలెట్ కూడా అలానే ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్లోర్ నొక్కండి. పాతది ఓపెన్ కాదు, ఇక్కడ పేస్ట్ చేయండి ఆ లింక్ని. ఓకే, ఇక్కడ మనము బిఎన్వి సెలెక్ట్ చేసుకోవాలి. బిఎన్వి సెలెక్ట్ చేసుకుంటే కనెక్ట్ అవుతుంది, ఇలా వస్తుంది. ఓకే, బిఎన్బిని సెలెక్ట్ చేసుకోకపోతే ఆ లింక్ ఓపెన్ చేసినా కూడా ఓపెన్ అవుతలేదు, గమనించండి. ట్రస్ట్ వాలెట్లో అయినా సరే, ట్రస్ట్ వాలెట్లో పైన 3 చుక్కలు ఉంటాయి. 3 చుక్కలు కొట్టి ఓపెన్ చేసుకోవాలి. ట్రస్ట్ వాలెట్లో 3 చుక్కలు కొడితే ఈథీరియం, బిఎన్బి అన్ని చైన్లు కనిపిస్తాయి. మన బిఎన్బి చైన్ ఓకే చేసుకొని కనెక్ట్ చేసుకోవాలి. ఫార్మింగ్కి సేమ్ అలానే, స్టేకింగ్ పోయేటప్పుడు కూడా సేమ్ మనము స్టేకింగ్ కూడా మనము కనెక్ట్ చేసుకోవాలి. కనెక్ట్ చేసుకోకపోతే ఓపెన్ కావు. ఓకే, పిన్ నెంబర్ కొట్టగానే మనకి ఇలా ఓపెన్ అవుతున్నాయి కదా. సరే, దీంట్లో ఏం లేదు. ఫార్మ్ స్టేక్ అనేది మనకి లోగో చేంజ్ చేసిండ్రు. ఇదివరకున్న లోగో చేంజ్ చేసిండ్రు. ఇప్పుడు ఆకులు పెట్టిండ్రు, కొంచెం రూపాయలు పెట్టిండ్రు, ఇంకోటి ఏదో పెట్టిండ్రు. అంటే బహుశా ఇది ఆగస్టు తర్వాత ఏమైనా ఎక్స్చేంజ్లోకి తీసుకెళ్ళే ఆలోచనలు ఉన్నాయేమో, పూర్తిగా అయితే తెలియదు. ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వచ్చు వీళ్ళు మనకి. స్టేకింగ్ ఇది, సారీ ఫార్మింగ్. అదే మనం మళ్ళీ స్టేకింగ్లోకి వెళ్ళాలంటే ఈ మూడు చుక్కలు కొట్టిన తర్వాత స్మార్ట్ స్టేకింగ్ అని ఉంది కింది నుంచి, రెండోది లాగౌట్ తర్వాత దీన్ని క్లిక్ చేసి ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇక్కడ మన పిన్ నెంబర్ కొట్టడమే. దీనికైతే ఎలా ఉంది, ట్రస్ట్ వాలెట్కి అయితే కొంచెం మనకు అది కాబట్టి ఇక్కడ సబ్మిట్ కొడితే మనకి ఓకే అయిపోతుంది. ఇక్కడ మన ఫేవరెట్లో కూడా పెట్టుకోవచ్చు. అది ట్రస్ట్ వాలెట్లో అయితే ఫేవరెట్ ఉంటుంది, దీనికైతే సేఫ్ ఆల్లో ఫేవరెట్ అని ఉండదు. ట్రస్ట్ వాలెట్ ఏం చేస్తారంటే మీకు కింద లవ్ సింబల్ ఉంటుంది. లవ్ సింబల్ డార్క్ వైట్కి కనిపిస్తుంది కాబట్టి దాన్ని మీరు గ్రే కలర్లో కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేస్తే బ్లూ కలర్లోకి వస్తుంది. బ్లూ కలర్కి వస్తే అప్పుడు అది ఫేవరెట్లోకి వస్తుంది. ఇదివరకు ఫేవరెట్ అనేది ట్రస్ట్ వాలెట్లో మనకి రైట్ సైడ్ పైన ఉండేది. ఇప్పుడు ఏం చేసిందంటే మనం సెర్చ్ చేసే దాని కిందనే కనిపిస్తుంది హిస్టరీ, దాని కింద ఫేవరెట్. అది గుర్తుపెట్టుకోండి. ఇలా మనం ఓపెన్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. దీంట్లో మనకి పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, అందరూ మెసేజ్లు పెట్టాల్సిన అవసరం లేదు, ఈజీగానే ఉంది, చేసుకోండి. థ్యాంక్ యూ. ఒకవేళ వీళ్ళు మనకి ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తే మనకందరికీ లాభాలు ఉంటాయి. జనరేట్ చేయకపోతే ఇలానే ఇంకా కొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, అది గమనించండి. థ్యాంక్ యూ. మనం ఇలా వచ్చిన తర్వాత లాగౌట్ కొట్టడం ఏం లేదు. ఓకే, ట్రస్ట్ వాలెట్లో కూడా చూపించాలంటే చూపిస్తా, ఒక్క నిమిషం. ఇలా ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తే మనము ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ డిస్కవరీ కొట్టగానే మనం అక్కడ కాపీ పేస్ట్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ కింద భూతద్దం ఉంటుంది ఇంటి కింద రైట్ సైడ్, దాన్ని క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. మనకి ఇలా ఉంటుంది. ఇక్కడ పైన 3 చుక్కలు కొట్టి నెట్వర్క్ సెలెక్ట్ చేసుకోవాలి. బిఎన్బి తర్వాత కనెక్ట్ వాలెట్ కొట్టాలి. ఒకవేళ మీకు నెట్ స్పీడ్ ఉంటే ఫాస్ట్గా అవుతుంది, లేకపోతే స్లో అవుతుంది. ఇక్కడ కనెక్ట్ కొట్టాలి. ఓకే, కనెక్ట్ అవుతుంది. ఇక్కడ మనకు పిన్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ కొట్టాలి. పిన్ నెంబర్ టైప్ చేసి సబ్మిట్ కొట్టిన తర్వాత ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక ఇక్కడ కింద లవ్ సింబల్ గుర్తు కనిపిస్తుంది కదా, దీన్ని లవ్ సింబల్ని మనం క్లిక్ చేస్తే మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. తర్వాత మనం స్మార్ట్ స్టేక్లోకి వెళ్తే సేమ్ అక్కడ కూడా మన పిన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ చూడు
కనెక్ట్ అయిన వస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఇక్కడ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇలా కనెక్ట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా పిన్ నెంబర్ ఇవ్వాలి మనం. వీడి కొడితే మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఓకే, సేమ్. కాకపోతే లోపల ఫండ్ అనేది ఎక్కడికి పోలేదు, అలానే ఉంది. కొంచెం లోగో పేరు మార్చడం జరిగింది, డొమైన్ని మార్చడం జరిగింది. స్టేకింగ్, స్మార్ట్ స్టేకింగ్, కొంత పేర్లు మాత్రం అది నేమ్ మాత్రం మార్చడం జరిగింది. మన అసెట్ అనేది ఎక్కడికి పోలేదు ఉంది. లాభాలు ఎప్పుడు వస్తాయి అనేది చాలామంది అడుగుతున్నారు. వెయిట్ అండ్ సీ, వెయిట్ చేసి తీసుకోవడమే. ఎవరి దగ్గర అయితే అసెట్ ఉంటుందో వాళ్ళకి ఇన్కమ్ వస్తుంది. అసెట్ లేను, మెటా లేను, అసెట్ లేని వాళ్ళకి రాదు. లాగౌట్ కొట్టిన తర్వాత మనము ఇక్కడ చూడండి, రీసెంట్ అంటే మనం ఇక్కడ ఇవన్నీ యూజ్ చేసినాయి అనమాట. హిస్టరీ ఇక్కడ డెలీట్ చేసుకోవచ్చు. ఫేవరెట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఫేవరెట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది ఫేవరెట్. ఓకే, ఇదివరకేమో ఇక్కడ పైన ఉండేది ఫేవరెట్, మనకి ఇప్పుడు ఇక్కడ ఇచ్చారు. రీసెంట్ దగ్గర మనం క్లిక్ చేసి ఇక్కడ డెలీట్ చేసి మనం వాటిని వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం డిస్కవరీ కొట్టినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫేవరెట్ ఇక్కడ డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. మన ఫేవరెట్లో మనం సేవ్ చేసుకున్నాం కాబట్టి దీన్ని ఓపెన్ చేయగానే ఓపెన్ అయిపోతుంది. ఇది ట్రస్ట్ వాలెట్లో సేఫ్ వాల్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ మనం లాగౌట్ కొడితే ఇది కూడా వెళ్ళిపోతుంది. మనం లాగౌట్ కొడితేనే వెళ్ళిపోతుంది. రానున్న రోజుల్లో అందరికీ లాభాలు ఇస్తాడని ఆశతో ఉన్నాం. చూద్దాం ఏం జరుగుతుందో. వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.